Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఆర్బీకే సెంటర్స్ ఉన్నాయి కదా, రైతు భరోసా కేంద్రాలు, ఐ ఫ్లాప్. ఇది నేను చెప్పట్లా, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఈపీడబ్ల్యూ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. వాళ్ళు డీటెయిల్డ్గా కండక్ట్ చేసిన ఒక సర్వే ఫైండింగ్స్ అనమాట. ఆ స్టడీ ఫైండింగ్స్ చూసిన ఎంత షాక్ అయినంటే, ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది ప్రో ఫార్మర్ ఫ్రెండ్లీ పార్టీ అనే పర్సెప్షన్ ఉంది కదా. సో వాళ్ళు ఇంత ఇన్ఎఫిషియన్సీస్ని, ఇంత గ్యాప్స్ని ఎట్లా టాలరేట్ చేస్తా వచ్చారు అని ఆ ఫైండింగ్స్లో చూస్తా నేను చాలా షాక్ అయ్యాను. అండ్ మీతో ఈ ఎపిసోడ్లో ఆ స్టడీకి సంబంధించిన హైలైట్స్ షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆ రిపోర్ట్ని డీటెయిల్డ్గా చదివే ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతా. యూ కెన్ గో త్రూ దాట్. ఈ సర్వే చేసింది కూడా ఎక్కడో కాదు, చాలా సోషల్గా, పొలిటికల్గా, డైనమిక్గా ఫోకస్లో ఉండే గుంటూరు డిస్ట్రిక్ట్ కొల్లిపార మండలంలో ఉన్న ఒక 15 రైతు భరోసా కేంద్రాస్ మీద ప్రైమరీగా సర్వే చేశారు. అట్ ద సేమ్ టైం స్టేట్లో ఉన్న డిఫరెంట్ రైతు భరోసా కేంద్రాలు అక్రాస్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నుంచి సెకండరీ క్వశ్చన్స్, అంటే అక్కడ ఆఫీస్ బేరర్స్తో వాళ్ళు క్వశ్చనర్స్ని వాళ్ళు డిస్కస్ చేస్తా వాళ్ళు ఇన్పుట్స్ తెచ్చుకొని చేసిన సర్వే. ఓకే, దిస్ ద స్కోప్ ఆఫ్ ద సర్వే. సో ఈ హైలైట్స్కి వెళ్ళే ముందు అసలు ఆర్బీకే సెంటర్స్ ఏంటి, అసలు వాటికి ముందు అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా క్విక్గా చూద్దాం. ఓకే, దాని తర్వాత వీల్ గెట్ ఇన్ టు ద హైలైట్స్. సో అసలు ఆర్బీకే సెంటర్స్, రైతు భరోసా కేంద్రాలు ఎందుకు పెట్టారు అంటే, ఫార్మర్స్కి లోన్లు ఇవ్వడం తప్ప మిగతా అన్నిటికీ A to Z ఫార్మర్స్కున్న అన్ని అవసరాలకి సింగిల్ స్టాప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది పెట్టారు. ఫార్మర్స్ ఇంక్లూడ్స్ అంటే వెటర్నరీ సర్వీసెస్ అండ్ ఆక్వాకల్చర్, ఫిష్, ప్రాన్స్ అన్నిటికీ సంబంధించిన ఏకైక ఒకే ఒక్క సింగిల్ స్టాప్ ఉండాలి అన్న ఉద్దేశంతో పెట్టారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, సో అన్నీ ఉండాలంటే ఏమేమి వస్తాయంటే, సాయిల్ టెస్టింగ్ అండ్ అడ్వైజరీస్, వాళ్ళ సాయిల్ టెస్ట్ చేసి ఎలాంటి పంటలకి అది సూటబుల్, అండ్ సీడ్ సర్టిఫికేషన్ అండ్ సప్లై. ఓకే, సీడ్స్ని ఫ్రెండ్స్, నేను ఇక్కడ టర్మ్స్ని మీకు ఇది నేను చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే ఏదో సోదేయడానికి కాదు, మీకు ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి అని మీరు అర్థం చేసుకోవడానికి ఈ టర్మినాలజీస్ కూడా మీరు కొంచెం అకస్టమ్ అవుతారని. ఓకే, సో సీడ్ సర్టిఫికేషన్ అండ్ సప్లై అంటే సీడ్స్ని ప్రొవైడ్ చేయడం, అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీ సీడ్స్ అవునా కాదా అని చెప్పి సర్టిఫై చేయడం కూడా ఇందులోకి. ఓకే, ఇది మీకు ఎక్కడ నెక్స్ట్ వచ్చే కంటెంట్లో చాలా చాలా డీప్గా అర్థం అవుద్ది, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, క్వాలిటీ ఇన్పుట్ సప్లైస్ అట్ ఫేర్ ప్రైజెస్. ఓకే ఫ్రెండ్స్, ఫేర్ ప్రైజెస్ అంటే అట్లీస్ట్ మార్కెట్ రేట్కి అన్నట్టుగా. ఓకే, ఫేర్ ప్రైస్ అంటే జనరల్గా మనం కొంచెం సపోర్ట్ చేయాల్సిన సెక్టర్ కదా, సో మార్కెట్ రేట్స్ కన్నా ఇంకొంచెం ఏమైనా డిస్కౌంటెడ్ రేట్లోకి వస్తాయి అనుకునే మీరు ఫేర్ ప్రైస్ అనుకుంటే, అట్లీస్ట్ మార్కెట్ రేట్ అనికి తగ్గట్టుగా అని కూడా మీరు అర్థం చేసుకొని పెట్టుకోండి. దానికి ఫాలోఅప్ మీకు తెలుస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నాను. సో క్వాలిటీ ఇన్పుట్ సప్లైస్ ఎట్ ఫేర్ ప్రైజెస్ ఫర్ కెమికల్స్ అండ్ ఆర్గానిక్స్. ఓకే, అంటే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్, వీడిసైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేస్తా, అండ్ దట్ టు ఎట్ ఫేర్ ప్రైజెస్. నెక్స్ట్ క్రాప్ అండ్ క్లైమేట్ అడ్వైజరీస్. ఓకే, అంటే ఎలాంటి పంట వేయాలి అండ్ వాతావరణం ఎట్లా ఉంది, దాని తగ్గట్టుగా వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి ఆ టైంలో, అండ్ ఎట్లాంటి న్యూట్రియంట్స్, ఎలాంటి ఫర్టిలైజర్స్ మిక్స్ చేసి ఆ వాతావరణం తగ్గట్టుగా, యూనో ఆల్ దోస్ అడ్వైజరీ సర్వీసెస్. అండ్ దెన్ ఈ క్రాప్ రిజిస్ట్రేషన్. సో డిజిటల్గా వాళ్ళకున్న ఫామ్ ల్యాండ్ ఏంటి, వాళ్ళు ఏ పంట పండిస్తున్నారు అంతా కూడా డిజిటల్గా రిజిస్టర్ చేయడం. ప్రమోషన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్ అండ్ క్రాప్ ప్రాక్టీసెస్. ఓకే, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సప్లై ఆఫ్ ఫార్మ్ మిషనరీ, లైవ్ స్టాక్ అండ్ ఫిషరీ సర్వీసెస్. ఫార్మ్ మిషనరీ అంటే ఇప్పుడు మీకు తెలుసుగా, సీడ్ డ్రిల్స్, ట్రాక్టర్స్, ఇంకన్నీ ఫామ్కి సంబంధించిన వాటన్నిటికీ సప్లై చేయడం, రెంటల్ మోడల్స్లో అవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ లైవ్ స్టాక్ అండ్ ఫిషరీ సర్వీసెస్, ఫిష్, ప్రాన్ అండ్ క్యాటిల్, వీటన్నిటికి సంబంధించిన సర్వీసెస్. అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్రొడ్యూస్ ఎట్ ద MSP, మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, ఫైనల్గా వాళ్ళ నుంచి కొనుగోలు కూడా చేయగలగాలి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి వర్డ్ మీరు అర్థం చేసుకుంటే దాని తర్వాత ఇష్యూస్ ఏంటో కూడా మీకు అంత ఫాస్ట్గా ఈజీగా అర్థమైపోతాయి. సో ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టకముందు ఫార్మర్స్కి ఎలాంటి సపోర్టు, ఎలాంటి హెల్ప్ లేదా అని చెప్పేసి అంటే కాదు, ఉంది. సో దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్యాక్స్ అండ్ FPOs. ఏంటో కూడా చెప్తా. ప్యాక్స్ అంటే PACS, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. వీటి పని ఏంటంటే ఫార్మ్ క్రెడిట్ అండ్ ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయడం, అంటే ఫర్టిలైజర్స్, మెయిన్లీ ఫర్టిలైజర్స్. ఓకే, దీన్ని ప్రొవైడ్ చేయడానికి ప్యాక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఉంది. అండ్ ఇంకోటి రెండోది FPOs, అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే క్వాలిటీ ఇన్పుట్స్
ఎట్ రీజనబుల్ ప్రైజెస్ ప్రొవైడ్ చేయడం, అంటే మన పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ వాట్ ఎవర్ దోస్ ఆర్, అండ్ క్రాప్ అడ్వైజరీస్ అండ్ కస్టమ్ హైరింగ్ సర్వీసెస్, అంటే ఇప్పుడు రెంటల్ ఎక్విప్మెంట్, ఫార్మ్ మిషనరీకి సంబంధించిన కస్టమ్ హైరింగ్ జరగడం కానీ, అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూస్ అట్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్. ఓకే, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. మరి ఆల్రెడీ ఈ ప్యాక్స్, ఎఫ్పిఓస్ అని ఉన్నాయి కదా, మళ్ళీ రైతు భరోసా కేంద్రాలు ఎందుకు పెట్టాలి అంటే దెర్ ఇస్ అ మెరిట్ ఇన్ దాట్. ఓకే, రిలేటివ్లీ ఇప్పుడు ఈ ప్యాక్స్, ఎఫ్పిఓస్ చూస్తే అవి ప్రతి విలేజ్లో ఉండవు, ఓన్లీ మెయిన్ విలేజెస్లో ఉండేవి. ఓకే, సో ఆర్బీకేస్ వచ్చేసరికి ప్రతి విలేజ్లో ఉంటాయి. ఓకే, సో దీనివల్ల ఏమైంది అంటే దెర్ ఈస్ అ డీసెంట్రలైజేషన్ ఆఫ్ సర్వీసెస్, అంటే ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద విలేజ్కి సర్వీసెస్ వెళ్ళే మెరిట్ ఉంటుంది ఆర్బీకేస్లో. ఓకే, అండ్ ఎఫ్పిఓస్ ఇవన్నీ కూడా ఫర్ ప్రాఫిట్ మోటివ్తో రన్ చేస్తారు, అంటే రెవెన్యూ జనరేషన్ మోడల్లో భాగంగా అక్కడ అమ్మడం ద్వారా రైతులకి నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలి అనే మోటివ్ వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఫర్ ఎఫ్పిఓస్. వేర్ యాజ్ రైతు భరోసా కేంద్రాస్ ఈజ్ మోర్ లైక్ సర్వీస్ ఓరియంటేషన్. ఓకే, వాళ్ళ నుంచి ఎక్కువ డబ్బులు దండుకోవడానికి కాదు, వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అన్న మోటివ్తో ఇవి సెంట్రల్గా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు దాకా మనకి రైతు భరోసా కేంద్రాలంటే ఏంటి, వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, అంటే వాటి ఫంక్షన్స్ ఏంటి, అండ్ వాటికిను దానికి ముందు దాకా ఉన్న వాటికి డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకున్నాం. ఓకే, సో రైతు భరోసా కేంద్రాల వెనకున్న పర్పస్ అండ్ ఇంటెన్షన్ నా దృష్టిలో అది అప్పటిదాకా ఫార్మర్స్ అంతా అరే దీనికోసం అక్కడికి వెళ్ళాలి, దీనికోసం ఇక్కడికి వెళ్ళాలి, అండ్ అన్నీ మన ఊర్లో కాదు దొరికేది, మెయిన్ విలేజ్ కోటికి వెళ్ళాలి అనే పరిస్థితి నుంచి అరే మన ఊర్లో ప్రతి విలేజ్లో అన్నిటికీ కళ్ళు మూసుకొని ఇక్కడికి వెళ్ళిపోతే మంచి సర్వీస్ దొరుకుతాయి, మంచి ప్రైస్లో దొరుకుతాయి, మనకు నమ్మకంగా తెచ్చుకునే ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి అనేది ఫార్మర్స్కి క్రియేట్ చేస్తే వాళ్ళ లైఫ్ చాలా ఈజీ అవుతుంది, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఫార్మ్ ప్రొడక్టివిటీ అండ్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఓవరాల్గా ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఐఎమ్ ఫుల్లీ కన్విన్స్డ్ that whatever the inefficiencies that they would have identified before, ఈ రైతు భరోసా కేంద్రాలు అది సాల్వ్ చేసి ముందుకు తీసుకొస్తారు అని చెప్పేదానికి ఐఎమ్ ఫుల్లీ కన్విన్స్డ్. సో ఇప్పుడు ఈ స్టడీ ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ ఏంటి, ఇన్ఎఫిషియన్సీస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే రైతు భరోసాల కేంద్రాలు ప్రతి విలేజ్లో కట్టేసరికి అక్కడ ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పేసి చాలామందికి తెలుసంట. సో అవేర్నెస్ ఈజ్ హై, కానీ అక్కడికి వెళ్ళి సర్వీసెస్ తీసుకుందాము అని ముందుకొచ్చే ఫార్మర్స్ ఎక్కువ లేరంట. నిజంగా అక్కడికి వెళ్తే ఉపయోగాలు ఉంటే ఎక్కువ మంది వెళ్ళకుండా ఎందుకుంటారు? సో ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఈ సాయిల్ టెస్టింగ్ అండ్ బెస్ట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చెప్పడం కూడా వీళ్ళ పనే కదా, రైతు భరోసా కేంద్రాల పనే కదా. సో ఈ సెంటర్ పెట్టిన కొత్తల్లో ఈ సాయిల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అండ్ తీసుకొచ్చి అండ్ ఆ అగ్రికల్చర్ ఫార్మ్స్ మీదకి వెళ్ళి వాళ్ళకి ఆ శాంపిల్స్ తీసుకుంటా డెమాన్స్ట్రేషన్స్ చేస్తా వాళ్ళని ఆ స్టార్టింగ్ ఫేజ్లో చేశారంట. కానీ వీళ్ళు ఎప్పుడైతే దీనికి వెళ్ళి సర్వేస్లో భాగంగా వీళ్ళు వెళ్ళి చెక్ చేస్తే ఆ సెంటర్స్లో సాయిల్ ఎక్విప్మెంట్ లేదంట, సాయిల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ లేదంట. అండ్ మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, ఆ ఇన్ఛార్జెస్ ఎవరైతే సాయిల్ టెస్టింగ్ చేసే ఇన్ఛార్జెస్ ఉంటారు కదా, వాళ్ళకి అసలు సాయిల్ టెస్టింగ్ ఎలా చేయాలి, ఆ శాంపుల్స్ ఎలా కలెక్ట్ చేయాలన్న దాని మీద అసలు అవగాహన లేదంట. సో దిస్ ఈజ్ దిస్ మోస్ట్ షాకింగ్ థింగ్ టు బిగిన్ విత్. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో అంటే పొలాలు చివరన ఉండే పొలాలు వాటికి ఆ చివర ఉండడం వల్ల సాలినిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి మైక్రో న్యూట్రియంట్స్ వేసి దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. సో జింక్ ఈజ్ వన్ సచ్ మైక్రో న్యూట్రియంట్. సో ఫార్మర్స్ ఎప్పుడైతే ఈ చివరి పొలాల్లో ఉండే వాళ్ళు వెళ్ళి వాళ్ళ సాలినిటీ ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఈ జింక్ కోసం వెళ్తే ఇక్కడ స్టాక్ ఉండదంట. అండ్ వాళ్ళు ఇలాంటి సాలినిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి ప్రాక్టీసెస్, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ మనం యూస్ చేసి ఉత్పత్తి ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకుందామని వెళ్తే అక్కడ సపోర్ట్ సర్వీస్ ఏమి ఉండట్లేదంట. ఓకే, సో అంటే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, బెస్ట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏంటి అని చెప్పడానికి కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండట్లేదంట. అండ్ వాళ్ళు దానికి చెప్పిన రీజన్ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుందంట. ఈ పర్టికులర్ ఇష్యూ, ఆ సాలినిటీ రిలేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే ఇష్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీదకి వస్తుందంట. సో దట్ ఈస్ వై ఫార్మర్స్ కుడెంట్ గెట్ ఎనీ సపోర్ట్ బికాస్ ఆఫ్ దాట్ రీజన్. ఓకే, అండ్ ఇంకో విషయం, ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టాక ఈ సాయిల్ టెస్టింగ్ చేయడం ఇంకా తగ్గించేశారంట. ఎందుకంటే అక్కడ ఉన్న స్టాఫ్ ఉంటారు కదా, ఈ సాయిల్ టెస్టింగ్ చేయాల్సిన స్టాఫ్, సో వాళ్ళందరూ ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ అని, ఈ రికార్డ్ కీపింగ్ అని ఈ పనుల్లో పడిపోయి దానికి టైం వాళ్ళకి కుదరట్లేదంట.
వెటర్నరీ సర్వీసెస్ అంటే మన క్యాటిల్ వాటికి సంబంధించిన సర్వీసెస్ కోసం వీళ్ళ దగ్గర రావాలి అంటే వాళ్ళకు కూడా సేమ్ పరిస్థితి. వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు లోకల్గా అక్కడున్న లోకల్ డాక్టర్స్, లోకల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళతోనే ఆ సర్వీసెస్ తెచ్చేసుకొని వాళ్ళు పని కానిచ్చేస్తున్నారంట. ఓకే, సేమ్ థింగ్ న్యాచురల్ ఫార్మింగ్, ఫిషరీస్ అండ్ ప్రాన్స్ విషయంలో అయితే వాళ్ళు వాటికి సంబంధించిన సపోర్ట్ సర్వీసెస్ అసలు రన్ చేయట్లేదంట. ఓకే, దానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ రెండు. ఒకటి, దానికి సంబంధించిన సరిపడా ఎక్విప్మెంట్ వాళ్ళకి ఐదర్ లేకపోవడం వల్ల అన్నా, లేదా ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కేపబిలిటీ, కాంపిటెన్సీ వాళ్ళకి లేకపోవడం వల్ల ఈ ఫిషరీస్, ప్రాన్స్ సంబంధించిన సర్వీస్ అయితే అసలు వాళ్ళు సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఓకే, ఇకపోతే ఆర్బీకే సెంటర్స్ వాళ్ళు హై క్వాలిటీ సీడ్స్ ఇవ్వాలి, సర్టిఫైడ్ సీడ్స్ ఇవ్వాలి అనేది వాళ్ళ ఆబ్జెక్టివ్ కదా. సో అలాంటి సిచ్యువేషన్లో పరిస్థితి ఏంటంటే అసలు అక్కడ సీడ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా లేదంట. అండ్ సీడ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ లేకపోవడమే కాదు, అక్కడ ఉన్న సీడ్స్కి ఏమన్నా ప్రీ టెస్టెడ్ రిపోర్ట్స్ ఉన్నాయా అనేవి కూడా లేవంట. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకి అక్కడ దొరికే సీడ్స్ మీద కాన్ఫిడెన్స్ ఏముంటుంది? సో అందుకని వాళ్ళకి ఏపీ సీడ్స్, ఆంధ్ర గవర్నమెంట్ నుంచి వచ్చే సీడ్స్ ఏవైనా ఏపీ సీడ్స్ కింద ఉంటే వాటి మీద అసలు కాన్ఫిడెన్స్, ట్రస్ట్ ఉండట్లేదంట. అందుకని వాళ్ళు తప్పని పరిస్థితిలో మార్కెట్లో దొరికే బయట బ్రాండ్ సీడ్సే కొనాల్సిన పరిస్థితికి ఉంటున్నారు. అండ్ మీకు ఇంకో షాక్ న్యూస్ చెప్తున్నా, ఈ ఆర్బీకే సెంటర్స్లో ఈ స్టడీ ప్రకారం బయట బ్రాండ్ సీడ్స్ కూడా రైతు భరోసా కేంద్రాల్లో పెడుతున్నారంట. ఓకే, పెట్టినప్పటికీ ఫేర్ ప్రైజెస్లో ఇవ్వాలనేది ఆబ్జెక్టివ్ కదా. మంచి సీడ్స్ అయినా అనుకుందాం, లెట్సే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు, ప్రైవేట్ ప్లేయర్సే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫేర్ ప్రైజ్, లెట్సే డిస్కౌంటెడ్ ప్రైజ్ అనుకున్నాము, లెట్సే డిస్కౌంటెడ్ ప్రైజ్ కూడా కాదు, లేదా కానీ దాని మీద ఉన్న ప్రైజ్ కన్నా ఇవ్వాలి కదా. వినండి ఏం జరుగుతుందో. మొక్కజొన్న 4 కేజీల బ్యాగ్ 1400 మార్కెట్ రేట్ అయితే రైతు భరోసా కేంద్రాల్లో దొరికేది 1600. జోవర్ అయితే మార్కెట్ రేట్ 900 అయితే ఇక్కడ సెంటర్స్లో దొరికేది 1000 రూపీస్. మార్కెట్ రేట్ కన్నా ఇక్కడ దొరికే సీడ్స్, బ్రాండెడ్ సీడ్స్ ఆర్ హయ్యర్ కాస్ట్. సో ఎప్పుడైతే మన ఫస్ట్లో మనం అనుకున్నామో ఫేర్ ప్రైజెస్కి ఇక్కడ అమ్మాలి అనేది ఒక మోటివ్ కదా, ఆబ్జెక్టివ్ కదా. కానీ ఇక్కడ చూడండి, మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ రేటుకి వాళ్ళు కొనాల్సిన పరిస్థితి. ఒక పక్కనేమో సీడ్ సర్టిఫికేషన్ లేదా సీడ్ మీద, అక్కడ తీసుకునే సీడ్ మీద కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేసే యాక్టివిటీస్ ఏమీ లేవు. సీడ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ లేదు, లేదా సర్టిఫైడ్ రిపోర్ట్స్ కానీ ఏమీ లేవు అక్కడ దొరికే సీడ్స్ మీద. ఇంకోవైపు తప్పనిసరిగా మార్కెట్లో దొరికే బ్రాండెడ్ సీడ్సే కొనాల్సిన పరిస్థితి, అండ్ అది కూడా మార్కెట్ రేట్ కన్నా ఎక్కువగా. ఓకే, సో దిస్ సెండ్స్ అ వెరీ రాంగ్ మెసేజ్ ఇన్ టు ద మార్కెట్, ఎస్పెషలీ టు ద ఫార్మర్స్. అండ్ మీరు చూస్తే వీళ్ళు పెట్టిన ఆబ్జెక్టివ్లో ఎఫ్పిఓస్, ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్వీస్ మోడల్తో కాదు, ఫార్మర్స్ నుంచి రెవెన్యూ జనరేషన్ మోడల్తో అవి రన్ చేస్తారు, ఫర్ ప్రాఫిట్ మోడల్లో. ఈ రైతు భరోసా కేంద్రాలు ఆ సర్వీస్ మోటివ్ అన్నారు కదా, కానీ ఇక్కడ రియాలిటీలోకి వచ్చేసరికి డిస్టార్ట్ అయింది. ఓకే, సర్వీస్ మోటివ్ పక్కకెళ్ళి ప్రాఫిట్ జనరేషన్ అండ్ దట్ టు ఎట్ అన్ఫేర్ ప్రైజెస్ కింద నడిచే మోడల్లోకి వెళ్ళిపోతుంది ఇది. ఓకే, సో ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఈ కొల్లిపార మండలంలో ఈ 15 రైతు భరోసా కేంద్రాలు వీళ్ళు సర్వే చేసిన వాటిల్లో వాళ్ళ కిందకు వచ్చేది 16,000 ఎకరాలు. ఓకే, సో ఈ 16,000 ఎకరాలకు కావాల్సిన ఫర్టిలైజర్స్ 8,000 మెట్రిక్ టన్స్. ఓకే, కానీ దాంట్లో వాళ్ళకి అమ్మింది ఓన్లీ 1,340 మెట్రిక్ టన్స్ మాత్రమే. ఓకే, సో అక్కడ 16,000 ఏకర్స్ వాళ్ళ పర్వ్యూలోకి వస్తే వాళ్ళు అమ్మాల్సింది 8,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అయితే వాళ్ళు అమ్మింది ఓన్లీ 1,340 మెట్రిక్ టన్స్. అండ్ అందులో కూడా వాళ్ళు యూరియా ఎక్కువగా అమ్మారంట, ఎందుకంటే అదే ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుందంటే మీరు గమనించండి, ఫార్మింగ్లో ఫర్టిలైజర్స్ యూసేజ్ అనేది చాలా రెగ్యులేటెడ్గా జరగాలి, క్యాలిక్యులేటెడ్గా, సైంటిఫిక్ ప్రాసెస్లో. ఎందుకంటే ఎక్సెస్ యూసేజ్ విల్ డ్యామేజ్ ద క్రాప్, ల్యాండ్ ఇన్ ద లాంగ్ రన్. సో దానికి తోడు ఇక్కడ ఏమవుతుందంటే తక్కువ క్వాంటిటీస్లో దొరకడమే కాదు, యూరియా ఎక్కువగా దొరకడం వల్ల వాళ్ళు దొరికిన దాంట్లో ఏదో ఒక ప్రపోర్షన్లో కలిపేసి, యూరియానే దొరుకుతుంది కదా అదే ఎక్కువ ప్రపోర్షన్లో కలిపేసి వేసేస్తున్నారంట. సో ఇక్కడ 2 డ్యామేజెస్. ఒకటి, వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ దొరకపోవడం, ఇంకొకటి రైట్ ప్రపోర్షన్స్లో కాకుండా డిస్ప్రపోర్షనేట్గా వాళ్ళు మిక్స్ చేయడం వల్ల అన్సైంటిఫిక్ వేలో ఫార్మింగ్ జరుగుతుంది. సో లాంగ్ టర్మ్ డ్యామేజ్, షార్ట్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ డ్యామేజెస్ 2 జరుగుతున్నాయి దీనివల్ల. ఓకే, దిస్ హ్యాపెండ్ ఇన్ దిస్ స్టడీ ఈస్ బ్రింగింగ్ దిస్ అవుట్. అండ్ పెస్టిసైడ్స్, వీడిసైడ్స్ ఇవి ఉంటాయి కదా, కెమికల్స్, వాటి పెస్ట్ రాకుండా చల్లేవి.
సో వాటి విషయానికి వస్తే న్యాచురల్గా ఆర్గానిక్గా దొరికే ప్రోడక్ట్స్ ఏమీ లేవంట. పెట్టిన కొత్తలో కొన్ని ఉంచేవాళ్ళు, కానీ అసలు ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టిన కొత్తల్లో తప్ప ఎప్పుడు ఈ న్యాచురల్గా ఆర్గానిక్గా ఈ పెస్టిసైడ్స్ కెమికల్స్ దొరికిన దాఖలాలు ఏమీ లేవంట. స్టాక్ ఈజ్ నిల్. సో ఫార్మ్ ఎక్విప్మెంట్ వాటి విషయానికి వస్తే స్టార్టింగ్లో వీళ్ళు ఆ రైతు భరోసా కేంద్రాల్లో పెట్టిన ఎక్విప్మెంట్ ఎంత పెట్టారు అంటే వాళ్ళకి కావాల్సిన దానికన్నా చాలా అవసరం ఉన్న దానికన్నా చాలా తక్కువ పెట్టారంట. ఇన్యాడిక్వేట్ లెవెల్స్ ఆఫ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ వాజ్ మేడ్ అవైలబుల్ ఇన్ ద బిగినింగ్. సో అందుకని ఏమైంది అంటే వాళ్ళు తీసుకోవడం కూడా మానేశారు. పెద్ద పట్టించుకోవట్లేదండి. ఎలాగో అక్కడ ఏదో అడపాలు ఉంటే మనకి కావాల్సినంత ఫార్మ్ మిషనరీ అక్కడ లేదు కాబట్టి అది కూడా లేదంట. ఒకవేళ వీళ్ళు కొనాలి అనుకుంటే వాటి రేట్స్ అంతా తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ డ్రిల్స్ అయితే మార్కెట్ రేట్ 50,000 అయితే వీళ్ళు ఈ సెంటర్స్లో దొరికేది 58,000. రోటోవేటర్ మార్కెట్లో 1,30,000 అయితే ఇక్కడ 1,33,500. సో సీడ్ డ్రిల్స్ మార్కెట్ రేట్ కన్నా 8,000 ఎక్కువ, రోటోవేటర్ మార్కెట్ రేట్ కన్నా 3,500 ఎక్కువ. ఓకే, టార్పలిన్స్ అండ్ మిగతా వాటిల్లోకి వచ్చేసరికి కూడా ఇలాంటి రేట్ డిఫరెన్సెస్ ఉన్నాయంట. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద ఫార్మ్ ప్రొడ్యూస్. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? గవర్నమెంట్ ఎంతైతే అక్కడ నుంచి కొనుగోలు చేయాలి అని ఎన్ని క్వింటాల్స్ కొనుగోలు చేయాలని చెప్తారో అది మినిమం సపోర్ట్ ప్రైస్ కొనుగోలు చేయాలి. దట్ ఈస్ దర్ ఆబ్జెక్టివ్. అయితే వీళ్ళు ఏం గమనించారంటే వీళ్ళ స్టడీలో మొక్కజొన్న ఈ ప్రాంతంలో, ఈ సర్వే చేసిన ప్రాంతంలో 2,14,000 క్వింటాల్స్ పండిస్తే అందులో 8,500 క్వింటాల్స్ని మీరు ప్రొక్యూర్ చేయండి అని ఫిక్స్ చేశారంట. తీరా చూస్తే వాళ్ళు ప్రొక్యూర్ చేసింది ఓన్లీ 6,699 క్వింటాల్స్. దాని రీజన్ ఏంటి అంటే వాళ్ళకి కొనడానికి ఫండ్స్ లేవంట. ఓకే, ఆ అడిషనల్ క్వాంటిటీ కొనడానికి ఫండ్స్ లేవంట. సో ఇంకో స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఏంటి అంటే మార్కెట్ ఇన్ఫర్మేషన్, అంటే మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ మార్కెట్ అనాలిసిస్. ఏ టైంకి ఏ క్రాప్ వేస్తే వాళ్ళకి మంచి రేట్ వస్తుంది అని ముందుగానే ఫోర్కాస్ట్ చేయడం, ఏ క్రాప్స్కి రేట్ ఎట్లా ఉంది దాని తగ్గట్టుగా వీళ్ళతో అంటే మార్కెట్తో ఫార్మర్స్ని సింకప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ప్రొవైడ్ చేయడం ఇన్ అన్ ఇంటెలిజెంట్ వే, రైట్? తీరా వీళ్ళ సర్వేలో బయటపడింది ఏంటంటే మీరు ఇంటెలిజెన్స్ అనాలిసిస్ అంతా పక్కన పడేయండి, అసలు ముందు ఏ క్రాప్ ఏ ప్రైజెస్ ఆ బేసిక్ డేటా కూడా లేదంట. ఓకే, నాట్ ఓన్లీ ఇక్కడ ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే కాదు, అక్రాస్ ద స్టేట్ వీళ్ళు కండక్ట్ చేసిన సెకండరీ సర్వేలో కూడా ఈ బేసిక్ డేటా కూడా లేదంట. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈ స్టడీలోంచి వచ్చేది, ఈ రైతు భరోసా కేంద్రాలు అన్ని విలేజెస్లో పెట్టారు, కానీ అక్కడ వాళ్ళు ప్రొక్యూర్ చేయాల్సినంత క్వాంటిటీకి కావాల్సిన ప్లేసు, ఆ సీడ్స్ ఫర్టిలైజర్స్ అమ్మాలి కదా, సో దానికి సరిపడా ఉంచుకోవాల్సిన క్వాంటిటీకి కావాల్సిన ప్లేస్ అవేమి ఇక్కడ ఉండట్లేదంట. ప్లేస్ చాలా చాలా షార్టేజ్ ఉంది. సో వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి, ప్రొక్యూర్ చేసుకోవడానికి కానీ వాళ్ళకి అమ్మడానికి కానీ అసలు ప్లేస్ సరిపడా లేదంట. ఓకే, సో ఓవరాల్గా చూస్తే ఇది ఫార్మర్స్కి బెనిఫిట్ జరిగేలాగైతే లేదు. ఐ డోంట్ నో ఇది పొలిటికల్లీ ఇంత సెన్సిటివ్ టాపిక్, ఎస్పెషలీ వైసీపీ పార్టీ ప్రో ఫార్మర్ ఫ్రెండ్లీ అని చెప్పి ఆ పర్సెప్షన్ ఉన్న పార్టీకి ఫార్మర్సే అల్టిమేట్గా బెనిఫిట్ పొందలేని పరిస్థితి ఉంటే ఐ డోంట్ నో వాళ్ళు పొలిటికలీ సెన్సిటివ్ ఇష్యూస్ని ఇంకా ఫాస్ట్గా వాళ్ళు సెన్స్ చేసి దాని మీద ప్రొయాక్టివ్గా యాక్ట్ చేయాలి కదా. రిజల్యూషన్స్ కానీ ఐ డోంట్ నో వేర్ ఇట్ వెంట్ రాంగ్, బట్ ద పాయింట్ ఇస్, అండ్ మీరు ఇంకో పాయింట్ గమనించండి, రైతు భరోసా కేంద్రాల కింద వచ్చేది మొత్తం 70 లక్షల ఫార్మర్స్. సో మనం వీళ్ళందరికీ ఫర్టిలైజర్స్ ఇస్తాము, సీడ్స్ ఇస్తాము, పెస్టిసైడ్స్, కెమికల్స్ అండ్ ఫార్మ్ మిషనరీ ఇవన్నీ ఇస్తామన్నప్పుడు మనం ఒకళ్ళ నుంచి 100 కేజీలు కొంటే ఒక లెక్క ఉంటుంది, 1000 కేజీలు కొంటే ఒక లెక్క ఉంటుంది. అవునా? ఎక్కువ కొంటున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా తగ్గిస్తారు ప్రైజెస్. సో మనం 70 లక్షల ఫార్మర్స్కి సెంట్రలైజ్డ్గా మేము కొంటాము, మీరు లాజిస్టికల్ కాస్ట్స్, ఆపరేషనల్ కాస్ట్స్ అన్నీ మనం వేసుకున్నా కూడా మార్కెట్ ప్రైస్ కన్నా మేము సింగిల్గా ఇంత బై చేస్తాం కాబట్టి, ఇంత కొంటాం కాబట్టి మీ దగ్గర నుంచి మాకు ఇంకా తక్కువ ప్రైస్కి ఇవ్వాలి అనే నెగోషియేటింగ్ పవర్, బయింగ్ పవర్ యాజ్ ఎ గవర్నమెంట్ మనకు ఉంటుంది. సో దానివల్ల అది నిజంగా అది ట్యాప్ చేస్తే మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్ పడాలి కదా. మార్కెట్ రేట్కి మించి పాపం ఫార్మర్స్ ఎందుకు ఛార్జ్ చేయాల్సి వస్తుంది? సో దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ గివింగ్ అ రైట్ సిగ్నల్ టు ఎస్పెషలీ ఫార్మర్స్. సర్వీస్ మోటోతో పెట్టిన ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ రెడ్ ఫ్లాగ్, ఎస్పెషలీ మనకి ఫార్మింగ్ మీద డిపెండ్ అయి ఉన్న స్టేట్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. సో నా అబ్జర్వేషన్ ఏంటి అంటే దిస్ ఈజ్ అ హ్యూమంగస్ టాస్క్. ఫస్ట్ వాళ్ళు ఈ స్కోప్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళ పరిధిలోకి తీసుకున్నారు కదా, A to Z టు ఫార్మర్స్, ఎక్సెప్ట్ లోన్ తప్ప అన్నీ మనం ప్రొవైడ్ చేద్దాం అనేది ముందు అసలు ఇట్స్ అ హ్యూమంగస్ టాస్క్. ఓకే, ఇంటెన్షన్ మంచిగా ఉన్నప్పటికీ, పర్పస్ మంచిగా ఉన్నప్పటికీ
ఎగ్జిక్యూషన్లో మాత్రం ఇట్ ఈజ్ కమింగ్ అవుట్ క్వైట్ ఆపోజిట్. సర్వీస్ మోటివ్ కాస్త ప్రాఫిట్ మోటివ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ మోటివ్ లాగా ఈ స్టడీ ఫైండింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ప్రాబబ్లీ ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. ప్రాబబ్లీ ఫోకసింగ్ ఆన్ టూ మెనీ థింగ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ గెస్. అంటే మేము A to Z కాదు, ముందు ఒక 5 సర్వీసెసే లేదా ఒక్క సర్వీసే మనం ది బెస్ట్ ప్రొవైడ్ చేద్దాం, ఆర్ 5 సర్వీసెస్ ది బెస్ట్ ప్రొవైడ్ చేద్దాం. ఫార్మర్స్కి అసలు హరే ఈ విషయానికి మాత్రం ఇక్కడికి వెళ్తే ముందు పని అయిపోద్దిరా అని అక్కడ ఎక్సెల్ అవుదాం. తర్వాత స్లోగా అదర్ సర్వీసెస్ యాజ్ వీ గెయిన్ మెచ్యూరిటీ ఇన్ ద ఉన్న సర్వీసెస్లో మనం ప్రావీణ్యత తెచ్చుకొని ఫార్మర్స్కి మంచి సాటిస్ఫాక్షన్ లెవెల్స్, మంచి రేట్స్ వచ్చేలాగా మనం చేశాక మిగతా సర్వీసెస్ కూడా మనం ఆన్బోర్డ్ చేసుకుందాం అనే అప్రోచ్ తీసుకుంటే ఇది ప్రాబ్లీ వచ్చి ఉండకపోవచ్చేమో. బికాజ్ చూయింగ్ అప్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ షాట్ ఈజ్ డెఫినెట్లీ ఇలాంటి హికప్స్కి లీడ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇది హర్క్యూలియన్ టాస్క్ అని చెప్పి ఇది ఎవరికైనా తెలుస్తుంది వింటుంటే. సో ఇంకా ప్రొయాక్టివ్గా వాళ్ళు హికప్స్ వచ్చినప్పుడు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే మనం రియాక్ట్ అయ్యి అట్లీస్ట్ ప్రొయాక్టివ్గా మనం రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేకపోయినా అట్లీస్ట్ రియాక్టివ్గా మనం వెంటనే ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి అని 3 years అవుతుంది. సో ఒక మానిటరింగ్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్ని వాళ్ళు టైటన్ అప్ చేసుకొని పెట్టుకొని ఉండాల్సింది ఆల్రెడీ. బట్ అది ఎందుకు ఉండట్లేదో ఐ డోంట్ నో. మిస్మేనేజ్మెంట్ ఇష్యూస్, మానిటరింగ్ మెకానిజమ్స్ లేకపోవడం వల్ల ఐ డోంట్ నో. బట్ ఎగ్జిక్యూషన్లో మాత్రం ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఈ ఫైండింగ్స్ ఇట్స్ అ సైంటిఫిక్ సర్వే that's done. So I think it is a time to narrow down the focus. ఎందుకంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ప్రతి విలేజ్లో ఉంది కాబట్టి ప్రాబబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఓకే దీస్ ఆర్ ద ఫెయిల్యూర్స్. హూస్ ఎవర్ కమ్స్ నెక్స్ట్, ఈ గవర్నమెంట్ అయినా నెక్స్ట్ గవర్నమెంట్ అయినా ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బాగా యూటిలైజ్ చేసుకొని ఈ ఇష్యూస్ని మనం మళ్ళీ రానివ్వకుండా చేయాలి అంటే ప్రాబబ్లీ మనం ముందు ఫోకస్ నారో చేసుకుందాం, ముందు కొన్ని తీసుకొని అందులో పర్ఫెక్ట్ అవుదాం, దాని తర్వాత మిగతా వాటిల్లోకి బ్రాంచ్ అవుట్ అవుదాం అనేది ఐ థింక్ ఇట్స్ అ రీజనబుల్ వే ఫార్వర్డ్. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? పొలిటికల్గా మీ ఒపీనియన్ మీరు ఫామ్ చేసుకుంటారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఫార్మర్స్ ఏం చేయాలి, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఈ సిచ్యువేషన్ నుంచి ఫార్మర్స్ని బయట వేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు అసలు అగ్రికల్చర్ కంటిన్యూ చేయాలంటారా? అగ్రికల్చర్ వదిలేసి మిగతా ఇంకోటి ఏమన్నా చేసుకోవాలంటారా? లేకపోతే వాట్ ఆర్ యువర్ థాట్స్? లెట్ మీ నో యువర్ థాట్స్. థ్యాంక్ యూ.